జగన్ రెడ్డి పరిపాలన అంటే మాకైతే ప్రతిదీ రేట్ ఎక్కువైపోయింది. ఈ రేట్ల మీద ఈ ఆడోళ్ళకి మగోళ్ళకి కూడా ఫ్యామిలీలకి గొడవలు వస్తున్నాయి. ఇంత తెస్తున్నారు, ఇంత అవుతుంది, ఇంట్లో అప్పులే మిగిలాయి. లాస్ట్కి ఒక్కొక్కరు సూత్రాలతో సహా అందరూ పెట్టించుకొని బతుకుతున్నారు. ఒక్కొక్కరును ఏటే ప్రతిదీ రేటే. ఇంకేటి జగన్ రెడ్డి పరిపాలన ఇంకేం బాగుంది? రోజా గారు తిడుతున్నారో లేదో అనేది మనకు తెలీదు. కాకపోతే మనము ఆవిడ ఒక పరిపాలనలో ఉంది కనుక ఆవిడ తిట్టకుండా ఆవిడ మర్యాద ఆవిడని నిలబెట్టుకోమనండి. నోరు జారకూడదండి. మీరు ఒక స్థానంలో ఉన్నారు, మీరు ఒక అమ్మ అనుకుంటారు. ఎవరైనా స్థానంలో నిలబడ్డాక ప్రజలు పరిపాలించే నాయకులు మీరే అలాగే ఉంటే ప్రజా పరిపాలన ఇంకెలా ఉంటుంది? ప్రజలైతే దృష్టిలో లేదు. ఇంకా జగన్ పరిపాలన అనేది దృష్టిలో ఎవరికీ లేదు. మాకు అయితే ఈ చంద్రన్న ఉన్నప్పుడు పథకాల కోసం అయితే మాకు ఇంట్రెస్ట్ లేదండి ఎవరికి. ఈ పథకాలు ఇచ్చి మాకు ప్రతి దాని మీద రేట్లు పెంచి ఇచ్చేస్తున్నారు. దేనికి? సరే అయితే చేయూత ఇస్తున్నాడు, కరెంటు బిల్లు పెంచాడు, ఆటో డబ్బులు ఇస్తున్నాడు. కరెంటు బిల్లు 2 బిల్లులు ఒక్కొక్కరికి ఉంటాయా? లేని పేద ప్రజల మీద కూడా 2 కరెంటు బిల్లు ఎలాగొస్తాయి? మా మీద కూడా 2 కరెంటు బిల్లులు వచ్చి ఇగో మీకు 2 కరెంటు బిల్లు ఉన్నాయి, ఇగో ఆటో డబ్బులు పోయి అంటున్నారు. ఇచ్చినట్టుగా ఇచ్చి స్కూల్ పిల్లలకి వేస్తున్నారు కదా అమ్మఒడి మేము అడిగామా? మేము మిమ్మల్ని అడిగామా? నవరత్నాలని దేనికి పెట్టావు అంటే ఒకటి గ్యాస్ మీద రేటు పెంచడం, ఒకటి కరెంటు బిల్లు మీద రేటు పెంచడం, అది నవరత్నాలా? నెక్స్ట్ ఇంటి పన్ను మీద రేటు పెంచడం. ఇంట్లో ఎన్నుంటే అన్ని పేదవాళ్ళు ఒక రూపాయి దాచుకొని ఒక ఇల్లు మీద పెట్టుకుంటాం, దాచుకొని ఓ చీటీ వేసుకొని. అది ఒక నవరత్నాల్లోని ఒక భాగమా? అది ఒక నిమిషం, ఒక నవరత్నాల్లో భాగమా అది? అంటే 9 నవరత్నాలు పెంచు అంటే ఏంటి? ఒకటి గ్యాస్, ఒకటి కరెంటు బిల్లు, ఒకటేమో గ్యాస్, ఒకటి ఇంటి పన్ను, ఒకటి పప్పు ఉప్పుల మీద. అయితే నీ మీద ఏకేసేయాలి మేము? ఆయిల్ ప్రతిదీ రేట్ ఎక్కువైంది. మాకు అప్పుడు 750 అలా గ్యాస్ ఉంటే 250 ఏమో మాకు అకౌంట్లో పడేవి. ఇప్పుడు అవి కూడా లేదు. 1150 ఎట్టి మేము గ్యాస్ ఇడిపిస్తున్నాం. ఇప్పుడు 950 ఎట్టి గ్యాస్ ఇడిపిస్తున్నాం. అంత రేటా? ఎవరు పెంచుతున్నారు ఈ రేట్లు? అంటే ప్రజల మీద తీసి మీరు పెంచుతున్నారు. మీరు ఇచ్చిన అమ్మఒడిలు, నాన్నఒడిలు ఎక్కడున్నాయి? అంటే మా మీద తీసి మాకే ఇస్తున్నారు. మీరు ఇచ్చింది ఏముందయ్యా జగన్ బాబు? మీరు ఇచ్చింది ఏముంది పథకం? మా మీద రేట్లు పెంచి మా డబ్బు మాకే కదా ఇస్తున్నావు నువ్వు. అంటే మీకు ఉండడానికి ఇల్లు కానీ జాగా కానీ ఇస్తాడు కదమ్మా? ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? ఒక దిక్కున మీరు భూములు కబ్జాలు చేయడము, ఆ భూమి మాకు ఇవ్వడమును. భూమి కబ్జాలు అవుతున్నాయి కదా బయట. ఇది మాది, అది మీది, అది మీది, గవర్నమెంట్దేనంట ప్రతి స్థలము. పట్టాలు ఇస్తే ఏంటి భూ కబ్జా చేస్తున్నారండి? చేసి మాకు భూమి పంచుతున్నారు. ఇంకేముంది? తన గవర్నమెంట్ ఏదండి భూమి? ఏది గవర్నమెంట్ భూమి చూపించమని మాకైతే ఉంది. ఎప్పుడైతే తను అరెస్ట్ వారెంట్ అయ్యారో ప్రజల దృష్టిలో అతను అయిపోయాడు. ప్రజలు ప్రసారం చేసే లెవెల్లో అయితే అతను లేరండి. ఆల్రెడీ ప్రజల దృష్టిలో మైండ్లోకి వెళ్ళిపోయాడండి చంద్రన్న. పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి రావడం వల్ల పార్టీకి మైలేజ్ ఉందండి. ఇప్పుడు ఇద్దరు పరిపాలన వచ్చిందంటే ప్రజలు బాగా బతుకుతారని, బాగుంటది అనేసి మాకు ఒక ఆలోచన వచ్చిందండి. బుద్ధి చెప్తా అంటే ఓటు సైకిల్ కేసి బుద్ధి చెప్తాం. ఒక ఛాన్స్ ఇచ్చాము, ఒక ఛాన్స్ ఇచ్చినందుకు మేము రోడ్డుకి వచ్చేసాము ఆల్రెడీ జనాలవి. విమర్శిస్తున్నామండి. అంటే మా డబ్బులు మాకే రేట్లు పెంచి మాకే ఇస్తున్నారండి. ఇంకేటి? చంద్రబాబు నాయుడులో ఉన్నప్పుడు పరిపాలన జగన్మోహన్ పరిపాలన తేడా ఉంది. ఎందుకు లేదు? ఆరోగ్యశ్రీ కూడా
చంద్రన్న పెట్టిందే. అప్పుడు చంద్రన్న బీమా పథకాలు లేవా? గ్యాస్ బుక్ మీద లోన్ లేదా? కాలేజీ పిల్లలకి సంవత్సరానికి ఫీజు ఇచ్చేవారు కదండి. మరి అవే ఇప్పుడు అమ్మఒడి కింద చేశారండి. అదే సచివాలయాలు ఉండియండి. ఆ సచివాలయం అన్న క్యాంటీన్లు ఉండియండి. చంద్ర 5 రూపాయలు భోజనం అండి. మేము కేజీహెచ్కి వెళ్ళామంటే ఒక 5 రూపాయలు భోజనం మేము తినేవారువండి. అది తీస్తారు. మా పేద భోజనం మీరు తీసేసుకున్నారు అంటే మా నోటికాడ కూడు మీరు తీసినట్టే కదా. అది ఉపయోగం ఉందా ప్రజలకి? ప్రజలకు ఉపయోగం ఉందండి. మాలాంటి కేజీహెచ్కి మేము వెళ్తామండి. మేము కేజీహెచ్కి వెళ్ళే పరిస్థితి మాది. మేము ఉన్నవాళ్ళం కాదు, పేద ప్రజలమే. ఈ పేద ప్రజలు ఫుడ్ కూడా మాది అన్న క్యాంటీన్ కూడా తీసేసుకున్నారండి మీరు. మరి ఎవరు తీసారో తెలియదండి. ఏ పరిపాలన తీసిందో తెలియదండి. సచివాలయంలో అంటున్నారు. దేనికండి సచివాలయం? ఇన్నాళ్ళ ఇంటింటికి బియ్యము వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ రాకపోయినా మేము వెళ్ళి తెచ్చుకోలేదా? మేము బియ్యము రేషన్ డిపోకి వెళ్ళి తెచ్చుకోలేదా? అప్పుడే బాగుంది. సంక్రమణం వచ్చిందంటే 12 వస్తువులు వచ్చేవి మాకు. బెల్లం అని, బియ్యం అని, శనగపప్పు అని, నెయ్యి ప్యాకెట్ అని ఒక 12 వస్తువులు వచ్చేవి మా పేద ప్రజలకి. కొంతలో కొంతమేనా మాకేదో ఆ పండగ ఖర్చు కలిసి వచ్చేది కదా మాకు. 12 వస్తువులు సంక్రమణ సామాన్లు ఇచ్చేవారు చంద్ర అన్న. ఏది బియ్యం అన్న వండి పప్పు మాకు 50 రూపాయలకో 70 రూపాయలకో వస్తుంది. ఆ పప్పు కూడా తీసేసారండి. ఇప్పుడు పప్పు లేదు, ఉత్తి బియ్యం వస్తున్నాయి. పుచ్చిపోయినవి ఎప్పుడూ లేదండి. మేము తిన్న వాళ్ళమే, అందులో బతికిన వాళ్ళమే మేము. అన్నారు, ఏది ఇవ్వలేదు కదా. రాలేదు మాకు. పొట్ట బియ్యం వస్తున్నాయని రుజువు ఇప్పించండి. ఇంటికి వస్తుంది రూపాయి బియ్యం అందరం ఇచ్చేస్తామండి. అప్పుడు ఎన్టీఆర్ పథకంలో లేదండి ఇది. ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారండి? డోక్రాలు ఎవరు పెట్టారండి? ఎన్టీఆర్ రాజ్యంలో లేదండి. ఈ పరిపాలన నిలబెట్టింది ఎవరండి? 40 సంవత్సరాలు రాజ్యాంగం తెలిసిన చంద్రన్న, 4 సంవత్సరాలు రాజ్యాంగం తెలిసిన జగన్ అన్న. నాకుంది, ప్రజలకు ఉంది. మెయిన్ ప్రజల్లో ఉన్నారు. అతను ప్రజల దృష్టిలో పడిపోయాడు. అతను చంద్రన్న ప్రజల దృష్టిలో పడ్డాడు. నాకైతే చంద్రన్న వస్తాడనే ఉంది. ప్రజల్లో కూడా అదే ఉంది. మేమైతే లేబర్ ఏరియాలో ఉన్నాము. మేము చంద్రాన్ని గెలిపించుకుందాం అనుకుంటున్నాము. నిజంగానా?